చూడండి మీకు అర్థమవుతుంది బయట మన పరిస్థితి ఎలా ఉందనేది. చేద్దామంటే కొలువు రాదు, సాగిద్దామంటే వ్యాపారం లేదు. ఇది దేశంలో ఉద్యోగం ఉపాధి కరువైన కోట్లాది మంది కోస. పనులు లేకపోవడంతో కుటుంబాలు గడవక ఉద్యోగం వేటలో పడుతున్నారంటే దేశం ఏ స్థాయిలో నిరుద్యోగం పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. తక్షణమే పని కావాల్సిన వారి సంఖ్య ఆందోళనకరంగా ఉన్నట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ చెప్పడం కేంద్ర ప్రభుత్వ విధానాలకు అద్దం పడుతోంది. దేశంలో కోట్లాది మంది నిరుద్యోగులు పొట్టచేత పట్టుకుని తిరుగుతున్నారు. గత నెల డిసెంబర్ నాటికి 5.3 కోట్ల మందికి ఉద్యోగం ఉపాధి లేదని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ తాజాగా తెలిపింది. ఇందులో మహిళల సంఖ్య పెద్ద ఎత్తున ఉన్నట్టు వివరించింది. డిసెంబర్లో 3.5 కోట్ల మంది పని కోసం తీవ్రంగా వెతికారన్న సీఎంఐఈ వీరిలో 80 లక్షల మంది మహిళా నిరుద్యోగులే ఉన్నారని స్పష్టం చేసింది. ప్రపంచ ఉపాధి రేటు ప్రమాణాలను భారత్ అందుకోవాలంటే అదనంగా 18.75 కోట్ల మందికి ఉద్యోగాలను కల్పించాల్సి ఉంటుందని సీఎంఐఈ పేర్కొంది. కాగా అంతర్జాతీయంగా నిరుద్యోగుల సంఖ్య 20.7 కోట్లు ఉంటుందని ఐఎల్ఓ తాజా నివేదికలో తెలిపింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఏ పనైనా చేసేందుకు సిద్ధంగా 3.5 కోట్ల మంది ఉన్నారని సీఎంఐఈ చెప్పింది. నిరుద్యోగ రేటులో 7.9% ఉన్న వీరికి తక్షణమే ఉపాధి కల్పించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉన్నది. ఇక ఉద్యోగం చేయాలని ఉన్న అవకాశం రాని నిరుద్యోగులు 1.7 కోట్ల మంది ఉన్నట్లు ఈ సందర్భంగా తమ వారపు విశ్లేషణలో సీఎంఐఈ తెలిపింది. వీరిలో 90 లక్షల మంది మహిళలేనని పేర్కొన్నది. వీరందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపడం కేంద్ర ప్రభుత్వానికి ఓ సవాలేనని వ్యాఖ్యానించింది. చూసారుగా ఫ్రెండ్స్ ఎలా ఉందో బయట పరిస్థితి.